వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను టమాటా పప్పు తయారీ విధానం నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయేలా టమాటా పప్పు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు కందిపప్పుని 2 టైమ్స్ కొంచెం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి ఒక ఉల్లిగడ్డ అండ్ టమాటా పప్పు కాబట్టి నేను ఇక్కడ 3 టమాటాలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీడియం సైజ్ 3 టమాటాలు కట్ చేసుకోవాలి. అండ్ మీరు కారం ఎక్కువగా తినేటట్లయితే మీరు పచ్చిమిర్చి ఒక 3 to 4 వేసుకోండి అండ్ కొంచెం కారం కూడా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ 3 టమాటాస్ కట్ చేస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి. నా విధానం మాత్రం ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ సింపుల్గా ఈజీగా టమాటా పప్పు చాలామంది చాలా విధాలుగా చేస్తారు కదా. నా వే ఆఫ్ స్టైల్ టమాటా పప్పు నేను ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొంచెం కారం మేము తింటాం కాబట్టి నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ పప్పుని కడగాలి. 2 టైమ్స్ కడిగిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం ఇందులో కూరగాయలు వేసుకుంటాం కాబట్టి 2 కప్పులు వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను చింతపండుని చిన్న సైజ్ అంటే ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నేను ఇక్కడ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు వేయను ఇందులో. సో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ కుక్కర్లోకి పప్పు 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి 1 ఉల్లిగడ్డ, 3 టమాటాలు అండ్ 4 పచ్చిమిర్చి, కొంచెం కారం, పసుపు వేశాను. చిటికెడు పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఎందుకంటే 4 పచ్చిమిర్చి వేశాను కాబట్టి. సో కుక్కర్ని మనం పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ ప్రెస్ చేసి పెట్టాలి. పైన మూతని గట్టిగా ఒత్తి పెట్టాలి ఫ్రెండ్స్. ఒక చేయితో ఒత్తి ఒక చేయితో హ్యాండిల్ తిప్పాలి. అలా అయితేనే కుక్కర్ మూత కరెక్ట్గా ఉంది అన్నట్టు ఫ్రెండ్స్. విజిల్ వస్తుంది. ఎందుకంటే కొంతమందికి పప్పు చేసినా కొత్త కుక్కర్ అయినా కూడా వాటర్ బయటకు వస్తాయి, విజిల్ కరెక్ట్గా రాదు కదా. సో ఆ టైంలో పప్పు కూడా బాగా ఉడకాలి అంటే మనం విజిల్ని గట్టిగా ఒక చేయితో ఒత్తి పెట్టాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా పప్పు ఎంత మంచిగా అయిందో. 2 నిమిషాల్లో 3 విజిల్స్లో పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మెత్తగా అయిపోయింది. మనం పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా ఇంత బాగా అయింది. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండుని ఎప్పుడు మనము పప్పులో వేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు చింతపండు గుజ్జు ప్రెషర్ కుక్కర్ విజిల్కి ఉండే చింతపండు అది ఉంటుంది కదా తొక్క, అది దాంట్లో ప్రెషర్ కుక్కర్ దాంట్లో జామ్ అయిందంటే కుక్కర్ ఖరాబ్ అయిపోతుంది. అందుకని మనం ఇలా నానబెట్టుకొని 2 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్లో 1/2 గ్లాస్ వాటర్లో మనం చింతపండు వేసుకొని అది నానిన తర్వాత దాన్ని మొత్తం గుజ్జంతా తీసేసి దీంట్లో పప్పులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కావలిస్తే కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ పప్పు కొంచెం సేపు పొయ్యి పైన స్లోగా సిమ్లో పెట్టుకొని మనము పప్పుని కొంచెం ఉడికించుకున్నామంటే ఎమ్మీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారు కదా నేను చింతపండుని ఇందులో యాడ్ చేశాను కొన్ని వాటర్ పోసి. సో ఇప్పుడు మనము పప్పులో ఇంకా మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ముందే వేసుకున్నామంటే పప్పు ఉడకదు అండ్ చింతపండు కూడా ముందు వేస్తే పప్పు ఉడకదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా చింతపండు ఉప్పు వేయకుండా ఉంటే పప్పు ఎంత బాగా అయిందో. పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉడికిపోయింది, మిక్సీ పట్టినట్టు ఉడికిపోయింది. చూసారు కదా. కాబట్టి తగినంత పసుపు ఇప్పుడు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉంచాను కదా, ఎందుకంటే ఇప్పుడే చింతపండు యాడ్ చేశాను కాబట్టి పచ్చిగా వేడినీళ్ళల్లో కాకుండా మామూలుగా యాడ్ చేశాను కాబట్టి నేను అందుకే కొంచెం సేపు పొయ్యి పైన సిమ్లో పెట్టి ఉంచాను స్టవ్ మీద. సో దాని తర్వాత ఇక్కడ నేను తాలింపుకి కావాల్సినవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో కావాల్సిన అంత ఆయిల్, తాలింపుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు,
ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంగువ చాలా చాలా ఇష్టం నాకు ఫ్లేవర్, అందుకే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. చూడండి తాలింపు, పప్పుకి తాలింపే అందమండి తెలుసు కదా. సో పప్పుని తాలింపుని చాలా బాగా, ఎంత బాగా వేస్తే అంత బాగా ఉంటుందండి పప్పు. సో ఇక్కడ నేను ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను, దాని తర్వాత ఆవాలు, దాని తర్వాత ఇక్కడ ఎండుమిర్చి ఒక 4 ఎండుమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, లైక్ బ్రౌన్ కలర్ అలా అవుతాయి కదా, అప్పటి వరకు మనము వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే, మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండవండి. చూసారు కదా, నేను కరివేపాకు కూడా వేసేసాను. దాని తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ అండ్ చూసారు కదా హింగు వేస్తున్నాను. ఎల్జీ ఇంగువ ఇది నేను మెట్రోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, పులిహోరల్లోకి కానీ ఇట్లా తాలింపులోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ వెల్లుల్లి చాలా హెల్తీ అండి, హార్ట్కి చాలా మంచిది. సో మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. మనం మామూలుగా అయితే తినం కదా, ఉట్టిగా తినాలంటే తినలేం కాబట్టి ఇలా పప్పుల్లో అన్నిట్ల చట్నీలో వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు అంతా అయిపోయింది కదా, దాంట్లోకి ఇప్పుడు నేను పప్పుని ఇందులోకి కొంచెం వేస్తున్నాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, యమ్మీ టొమాటో పప్పు 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? సో మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా, ఇలాంటి ఎక్సైటింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ చాలా చాలా నేను అప్లోడ్ చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత బాగా వీడియోస్ వస్తాయి, ఇంకా చేయాలన్న హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్. స్టే ఎట్ హోమ్, స్టే హ్యాపీ అండ్ బీ హ్యాపీ, ఓకేనా ఫ్రెండ్స్?